కామారెడ్డి జిల్లా బాన్సువాడ కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల స్మారకార్థ వారోత్సవాల సందర్భంగా బాన్సువాడ మాతా శిశు ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులతో కలిసి రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ జగన్నాథ్ రెడ్డి చెప్పారు. వారోత్సవాలను పురస్కరించుకుని అనేక కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. రక్తాన్ని దానం చేయడం అంటే ఒక ప్రాణాన్ని నిలబెట్టడమే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితో పాటు వైద్యులు, సొసైటీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ బాలకృష్ణ, మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ పాల్గొన్నారు. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా వారోత్సవాలు జరుగుతున్నాయి. మొత్తం మన జిల్లాలో మరియు స్టేట్ లో కూడా. అందులో భాగంగా ఈరోజు ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిన్ననే అనుకున్నాం, చాలా తక్కువ టైం ఉంది, అయినా కూడా మా సిఐస్, ఎస్ఐస్ మరియు ఇక్కడ లోకల్ పెద్దల అందరి సహకారంతో, అదేవిధంగా డాక్టర్ గారు, మన రెడ్ క్రాస్ సొసైటీ నుంచి కూడా వచ్చినటువంటి మిత్రులు, వారి సహకారంతో ఇంత తక్కువ టైంలో కూడా మరి మేము ఒక 60-70 యూనిట్ల వరకు కూడా రెడీగా ఉన్నాము, చేయాలని అనుకున్నాం. అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది గత వారం రోజుల నుంచి కూడా. అందులో ఇది ఒకటి రక్తదాన శిబిరం. ఇది రక్తాన్ని దానం చేయడం అంటే ఒక ప్రాణాన్ని నిలబెట్టడమే. ప్రతి దాంట్లో కూడా ఇవాళ రేపు ఆధునిక వైద్యంలో ఏ చికిత్సకైనా కూడా రోడ్ యాక్సిడెంట్స్ కానీ, ఈ డెలివరీ కేసెస్ కానీ, ఇంకా ఎటువంటి సర్జరీ అయినా కూడా రక్తం అనేది చాలా అవసరం మనిషికి ప్రాణాన్ని నిలపాలంటే. కాబట్టి ఎప్పటికి కూడా బ్లడ్ బ్యాంకుల్లో మనం కావలసినంత దీన్ని ప్రిజర్వ్ చేసుకోగలిగితే వీలైనంత తొందరగా కావలసిన